హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. అది ఏంటంటే కమ్మటి ఉల్లిపాయ పచ్చడి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఎక్కువగా మేమైతే ఇంట్లో కనుక కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడి అయితే చేసుకొని తింటాము. చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం లైట్గా మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు, నోరు ఒక విధంగా చేదుగా అనిపించినప్పుడు, మనకు బాగా తినాలి అనిపించినప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చడి. ఇది రైస్ లేకే కాదు, టిఫిన్ లేకి కూడా బాగుంటుంది. ఇడ్లీ దోశలేకి సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. చూసే ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూను శనగపప్పు వేసుకొని కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది పచ్చడి, అందుకని కొద్దిగా వేసుకోవాలి. అలాగా 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి. చిన్న స్పూన్ కదండి ఇది, 1 స్పూను. మీరు పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చాలు ధనియాలు. నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవి కాస్త బాగా వేగనివ్వాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలి. ఇట్లా ఇవి కాస్త కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మన కారం తగినట్టుగా ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. నేను ఈ ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయి. మరి ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా తినలేరు కదా, అందుకనేసి కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు కారంగా ఉంటే బాగుంటుంది, తక్కువ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చూసి వేసుకోండి. ఇవి ఎండుమిర్చి అనేది ఈ విధంగా ఎండుమిర్చి కాస్త వేసిన తర్వాత అలాగే ఏగిన కూడా కాస్త బాగా వేగనివ్వాలి ఎండుమిర్చి అనేది. ఇందులో వెల్లుల్లిపాయలు ఒక 4 వేసుకోవాలి, పొట్టుతో సహా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఇవి కూడా కాస్త బాగా వేగనివ్వాలి. కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ముందుగా అయితే మనం ఒక చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం సన్నగా కాకుండా మరీ మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పచ్చడి. మీరు ట్రై చేయని బాగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మేము గినక మా పిల్లలు కూడా ఈ పచ్చడి అంటే మాకు కానీ మా పిల్లలు కానీ చాలా ఇష్టము. వాళ్ళకి కాస్త నెయ్యి వేసి పెడితే చాలా బాగా తింటారు. మరి ఎక్కువగా కారం అనేది చేసుకొని, పిల్లలకు కారం అంటే మళ్ళీ బాగుండదు కదా, కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కాస్త బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారించుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి. ఈ చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఈ చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా చింతపండు నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఊరిక జస్ట్ అలానే గ్రైండ్ చేసుకోండి. లేదంటే రోళ్ళు ఉంటే రోట్లైనా దంచుకోండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఆనియన్స్ మరీ మెత్తగా కాకుండా ఊరిక జస్ట్ అలా గ్రైండ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా అయితే మనకు
ఉల్లిపాయ పచ్చడి ఈ విధంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది పచ్చడి అనేది ఇంకా మీరు కావాలనుకుంటే పోపు అయినా పెట్టేసుకోండి. ఇంకా నేను పోపు అయితే పెట్టుకోలేదు. కాస్త నెయ్యి వేసుకొని తింటాం మేమైతే, చాలా బాగుంటుంది. మీరు కారం ఒకవేళ ఎక్కువగా అనిపించినప్పుడు పోపు అయితే పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ మేమైతే ఈ పచ్చడి కాస్త నెయ్యి అయితే వేసుకొని తింటున్నాము. ఇంకా పోపు అయితే పెట్టుకోలేదు. ఇంకా ఎందుకంటే పోపు ఇవన్నీ ఫ్రై చేస్తున్నాం కదా ఆనియన్స్ ఆయిల్లో. ఓకేనా. అందుకనేసి ఇట్లాగా నెయ్యి అయితే వేసుకొని తింటున్నా. ఎక్కువ పోపు అయితే ఎక్కువ పెట్టను పచ్చళ్ళు, ఇక్కడ నెయ్యి వేసుకొని అయితే తింటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక